యాడ్స్ మా టీమ్ లైఫ్ ని చేంజ్ చేసాయి అంటున్నాడు వెంకీ. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkeys. తేనెటీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి పెళ్ళం లేని ఇల్లు రేసి చెప్పే సొల్లు ఎంత బాగుంటుందో. ఒక మగాడికి వాడి లైఫ్ లో అత్యద్భుతమైన క్షణాలు ఏంటో తెలుసా అండి? పెళ్ళం ఇలా ఊళ్ళో లేకపోవడమే. అదే మొగాడికి అతి దారుణమైన కఠిన క్షణాలు ఏంటో తెలుసా అండి? ఏమండి ఇలా పెళ్ళం ఊరు నుండి తిరిగి రావడమే. తలుపు తీయండి, వస్తున్నా ఆగవే. ఏంటండి తలుపు తీయడానికి ఇంతసేపు మీరును? ఏంటి అలా ఎత్తుకుతున్నావు? ఏమి లేదండి, నేను లేనప్పుడు అడ్డమైన దోమలు ఏమైనా ఇంట్లోకి వచ్చేయమని చూస్తున్నాను. అవునా, ఇప్పుడే వచ్చావు కదా. నీ ఫోన్ ఏది? ఏంటండి అలా చూస్తున్నారు? నీ ఫోన్ లో కూడా అడ్డమైన దోమలేమో ఉన్నాయో అన్నది. నన్ను సంవత్సరం పాటు ఇంటికి పంపించేసి అన్ని మిగిల్చుకున్నారు కదా మీరు. దానికి కదే మగాడు ఏదైనా సాధించాలనుకో పెళ్ళం పక్కనే కాదు పక్కింట్లో ఉండి ఏం సాధించలేడు. అందుకే నిన్ను నీ పుట్టింటికి పంపి ఈ టీవీ కనిపెట్టా. ఈ టీవీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఏదైనా యాడ్ వస్తుంది, మనం ఆ యాడ్ లోకి వెళ్ళి మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు. అదేలానండి, నమ్మకం అస్సలు అమ్మను నేను. ఇప్పుడు చూడు ఎలా తెస్తాను. లడ్డు కావాలా నాయనా? మరో లడ్డు కావాలా నాయనా? మోడేకూరి వారి లడ్డులు తినండి, బుగ్గులు వస్తాయి. ఇదిగోవే, ఇది నేను నమ్మలేకపోతున్నానండి. ఇది చూడు. ఇది నిజంగా లడ్డే. మరి ఏమనుకుంటున్నావు? 50% నమ్మానండి. ఇంకొకటి చూపించండి. చూడు. నమ్మకానికి నాణ్యతకి మరో పేరే మా రామ్ చరణ్ జ్యువెలర్స్. చూడు ఇప్పుడు ఒక్కసారి మా దగ్గర కొన్నారంటే ఇక కొంటూనే ఉంటారు. నమ్మకానికి అమ్మమ్మ ఉంటుంది రామ్ చరణ్ జ్యువెలర్స్. ఇదిగో రింగ్. అయ్య బాబా, నిజంగా బంగారమేనండి. ఏమండి ఈ ఆట నాకు నచ్చింది, వెళ్ళొస్తానండి. శివాపురం గోల్డ్ లోన్. ఈ బంగారం మీ దగ్గర కన్నా మా దగ్గర ఉంటే భద్రం ఉంటుంది. వడ్డీ 10 రూపాయలు మాత్రమే. నా బంగారం నా బంగారం మొత్తం పోయింది. ఇలా రా, నేను చూడు ఎంత ఆచి తూచి అడిగేసి మనకు కావాల్సింది తీసుకొస్తాను. పట్టుకో. సరే నొక్కు. ఆచి తూచి. నా పేరు ముఖేష్. నేను కొంతకాలంగా ఆర్పి రాకేష్ కిట్లు చూసి గుట్కాలు మానచంద్ర అలవాటు చేసుకున్నాను. ఇకపై నేను కిట్లు చూడలేనేమో. ఈ ప్యాకెట్లు నీ దగ్గర ఉంచు. అమ్మా నాన్న, బంగారు తల్లి ఏంటి ఇది? నా కాలేజ్ లో 20,000 ర్యాంక్ వచ్చింది నాన్న. 20,000? 20,000 కి కలెక్టర్ ఉద్యోగం వస్తుంది అనుకున్నావా? కాంపౌండర్ ఉద్యోగం కూడా రాదు. తల్లి 20 ర్యాంకు చింపై. ఇప్పుడు ఈ టీవీలోకి వెళ్ళు, నీకేం ర్యాంక్ కావాలో అది తీసుకో. ఓకేనా? శ్రీ నాగ చైతన్య విద్యా సంస్థలు జంటలో ప్రపంచనం 1, 2, 3 ర్యాంకులన్నీ మావే మావే మావే. అవి నావే నావే నావే. చెప్పబడికి ఏ ర్యాంక్ కావాలో కావాలి అయితే తీసుకో. 1, 2, 3, 4, 5, 10 ర్యాంకులు నీవే నీవే నీవే. ఇవి నావే నావే నావే. నాన్న నాన్న చూసావా నీకు ఎన్ని ర్యాంకులు వచ్చాయో? 1, 10, 100, 100 కోట్లు ర్యాంకు తెచ్చుకుంటే కోటీలు కనీసం ఊడ్చే జాబ్ కూడా ఎమ కడుపు మాడ. అదే భోజనానికి వెళ్దాం. అబ్బాయి ఈడేంటి ఈ టైంలో ఇలా వచ్చాడు? అవునండి, మీ ఇంట్లో టీవీ ఉందిగా, ఒకసారి వాడుకుందామని. టీవీ గురించి అడిగి అంటే మీ ఇంటి మీద వచ్చేవే కాదు కన్ను కూడా వేశాను. అయినా నీకు ఈ టీవీతో ఏం పని? నేను ఎన్నో పాపాలు చేశాను. మీ టీవీలో దేవుడి యాడ్ వస్తుంది కదా, ఆ దేవుడితో డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్దామని. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే
ఊరు మొత్తం చెప్పేస్తాను. మొత్తం చెప్పడం వద్దు, ఓకేనా? దేవుడు డాడ్ రాగానే వెళ్ళిపో. చేసే మీ అన్నం తినేస్తాం పదండి. కొత్త ఫోక్ స్ప్రే కొట్టు, బిగుర్ని పట్టు. నేను ఎన్నో పాపాలు చేశాను, ఇప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తాను. Come on, Tata, you can do it. బూజు మ్యాన్ క్యాప్సూల్ ఒక్కసారి వాడితే దీనిలా తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ ఒక్క పాపం చేస్తాను, నీకు అసలు పాపేం చెయ్యను. Come on, Tata, you can do it. అక్షమలలు వరి బీజాలకు ఉచితంగా చికిత్స చేయబడును. మా దగ్గర చికిత్స పొందిన అప్పారావు గారు ఇప్పుడు ఏమంటారో చూద్దాం. అబ్బాయ్, ఒకప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు కాలు తీసి కాలు వేయలేకపోయినా తెలుసా నీకు? ఇప్పుడు ఎంత తేలిగ్గా ఉందో. లోలా 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 లోలా. ఏమండి, మీరు చేయించుకోండి, ఇక్కడ ఫ్రీ. లోలా 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 లోలా. ఈ ఆపరేషన్ అంటే చాలా మంది భయపడతారు. ఈ భయాన్ని పోగొట్టడం కోసం లైవ్ లో మీకు ఈ ఆపరేషన్ చూపిస్తాం. రే ముసలోడా, చెట్టంత మనిషి ఎందుకు అలారుస్తున్నావు? ఏమంటావు? ఇంటికి అల్లుడు వచ్చే టైం అయింది. అవునండి. అల్లుడు గారిని బాగా చూసుకోవాలి. సరేనండి. బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి కూర్చోండి అల్లుడు గారు. వస్తే అమ్మాయి ఇలా రా, అల్లుడు గారు వచ్చారు. నానా ఏంటి ఇలా దయ్యం లెక్కనే ఉంది? అంటే ఏదన్నా యాడ్ వస్తే పంపిద్దామని. అమ్మా యాడు మన జీవితాలతో ఆడుకుంటుంది కదా. అంటే మంచి మనసు ఉంటే వస్తుంది అన్నారు. మంచి మనసు నువ్వే నొక్కు, మంచి మనసుతో. మీ అందాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా ప్రొడక్ట్ ని వాడండి. అందుమాట ఎల్లు ఎల్లు కొత్త బంతూర్ మీ చర్మ సౌందర్యాన్ని డబుల్ గా చేసుకోవచ్చు. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి, మీరు ఏ కాలేజ్? నువ్వు నా కొడుకేంట్రా? నేనే కొడుకుని. మమ్మీ నేనే కొడుకుని. మమ్మీ అదేంటే అందంతో వస్తావని చెప్పి ఇలా బంధంతో వచ్చావు? నాన్న వాడేదో చేతిలో సోప్ పెట్టాడు, వీడు ఎంబడి వచ్చాడు. ఎవడు ఎవడంటావేంటి? మా మమ్మీ. మమ్మీ అంటే ఆల్రెడీ పెళ్ళై కొడుకున్నదని నాకు ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారా? ఎడవ సంబంధం. ఇదేంటండి ఇలా జరిగింది? ఏమోనే, లోపలి బయటికి తీసుకొచ్చు అనుకున్నా, ఇలా పిల్లలు కూడా బయటకు వస్తారు అనుకోలేదు. ఇక మన బతుకులు ఇంతేనా? మన బతుకులు మారవా? అయ్యో కోడిపోతి మీలాంటి వాడు కోసమే ఈ ప్రోగ్రామ్. కరుడిపోతి మనిషికి ఒక కోటి తెలుసుకున్నాము, హ్యాపీగా బతికేద్దాం. రండి 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 రండి. రోడ్డుపై ఇడియట్స్ కి కొదవలేదు, జాగ్రత్త వహించండి. గ్యారంటీ టైర్స్. Let's start with Nag Babu sir. వెంకీ, నీట్ గా ఉంది స్కిట్. దీని మీద నువ్వు ఇంకొన్ని సీక్వెల్స్ చేసే అంత దమ్ ఉంది ఈ స్కిట్ లో. ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. అందరూ బాగా చేశారు. రోజా గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు. నాగి అండ్ ప్రసాద్, కర్తానంద ముగ్గురు మంచి సపోర్ట్ ఇచ్చారు, బాగుంది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ I love you. ఏమంటుంది